హలో హాయ్ గ్యాస్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజులు అయితే అవుతుంది మనం వీడియోస్ అప్లోడ్ చేయక. ఇక చాలామంది అయితే అడుగుతారు, మెసేజ్ చేస్తారు ఇన్స్టాలో కానీ వాట్సాప్లో కానీ, అట్లానే వీడియో తీస్తున్నా. చలో ఈరోజు వీడియో అయితే ఏంటంటే, మనకి నేను స్టోరీ ఐఫోన్లో సేమ్ అట్లానే పెడుతున్నాను అనేసి చాలామంది అడుగుతారు. నాకైతే ఐఫోన్ లేదు, కావాలంటే నేను సెట్టింగ్లో చూపిస్తాను చూడండి, నా ఫోన్ పేరు అవన్నీ చూడండి. ఇంకో ఫోన్ అయితే రియల్మీ చూస్తారు కదా, ఆల్రెడీ స్టోరేజ్ మొత్తం గుడిచిపోయింది. ఇంకో రియల్మీ 8s 5G ఫోన్, సరేనా. ఐఫోన్ అయితే లేదు నా దగ్గర. చలో ఒక ఇన్స్టా అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. అది మన సేమ్ నార్మల్ ఇన్స్టానే ఉంటుంది. ఇది చూడండి, మీకు ఇన్స్టా డేరు ఇంకా హానిస్టా ఇట్లాంటివి కాకుండా ఇవి చూడండి, ఇది నార్మల్ ఇన్స్టానే. ఇప్పుడు యాప్ అయితే టాప్ ఓపెన్ చేసుకోవాలి, సరేనా. ఓపెన్ చేసుకున్నాక ఇట్లా తిరుగుతూ ఉంటుంది తిరిగి అయిపోతుంది. అదే ఏం చేయకూడదు, మళ్ళీ ఫోన్కి అంతా వాళ్ళు దిగగలం మీరు, సరేనా. సైకోలు ఉంటారు కొంతమంది. తిరుగుతున్నది ఇంకా అదేమో డాటా వచ్చినట్టుంది. చూద్దాం తిరిగిన ఇంతసేపు తిరుగుతుంది. అయిపోయింది. మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అయితే అయిపోండి. నేనైతే నా యూజర్ నేమ్ పాస్వర్డ్ అయితే ఇచ్చా లాగిన్ అయిపోతున్నా. అయితే కొట్టుడైతే కొట్టినా, కానీ ఇది రైట్ పాస్వర్డ్ రాంగ్ పాస్వర్డ్ అయితే నాకు చాలా అనుకున్నాను నేను. హలో వచ్చేసింది పాస్వర్డ్ అయితే. నాట్ నోన్ అయితే సెకండ్ ఆప్షన్ అయితే వచ్చేసింది. సో ఇట్లా అడుగుతుంది, మీకు అవసరమా చెప్పండి. సెవెన్ అయితే సెకండ్ ఆప్షన్ అయితే క్లిక్ చేసేసింది, సరేనా. దాని తర్వాత ఇవన్నీ లవడాలని వస్తాయి. ఇప్పుడు ఏం చేస్తారు మీకు ఏం అర్థం కాదు, ఎందుకంటే హానిస్టాలలో ఇక్కడంతా సెట్టింగ్ లెక్క కనిపిస్తుంది. ఇట్లా కాదు, ఇది వేరే ఇన్స్టా కదా, నార్మల్ ఇన్స్టా కదా. ఇది ఏం చేయాలంటే గట్టిగా దీన్ని ప్రెస్ చేయాలి హోమ్ పేజ్కి. అంతా గో టు డెవలపర్ ఆప్షన్ పేజ్ అని ఉంది, దాని మీద క్లిక్ చేసేసాలి. ఇక్కడ వస్తే మీకు ఏం అర్థం కాదు, ఎందుకంటే ఏమేమో ఉందిరా నాయన అనుకుంటారు. అంటే మేటా కాన్ఫిగరేషన్ సెట్టింగ్ ఉందా, దాని మీద క్లిక్ చేసేసింది. చూడండి ఈడ ఇదైతే క్లిక్ చేసేసింది. ఇందులో ఏమని క్లిక్ చేస్తారంటే చెప్తుంది, కొట్టుకోండి. ఇక్కడ టైప్ చేసి పెడుతుంది, మీరు సేమ్ అట్లనే కొట్టండి చూసి. స్టోరీ కొట్టాలి, స్టోరీస్ వీడియో స్టిక్కర్ మేనేజ్మెంట్. ఇక్కడైతే కనిపిస్తుంది కదా, ఈ నేమ్ అయితే సెర్చ్ చేసుకోవాలి. నాకు తనలాడుతున్నా, నాకు రాక. ఇంకో ఇట్లా ఆన్ చేసుకోవాలి, బ్లూ కలర్ పడాలి. వైట్ కలర్ వచ్చింది ఇంకో ఊడిచిపోయినట్టే మీరు. దాని తర్వాత ఇంకొక ఆప్షన్ ఉంటుంది, రెండు ఆప్షన్లు ఆన్ చేసుకున్నాం అనుకో మీ అంత స్కోప్ ఇవ్వలేదు. స్టోరీ మెన్షన్స్ స్టోరీస్ సెలెక్ట్ వచ్చేసింది కదా. ఇది బ్లూ కలర్లో పడాలి. వైట్ కలర్ వస్తే ఏమవుతుందో మీకు తెలుసు కదా. దాని తర్వాత ఇక పెద్ద బీగా ఏం పని లేదు, బ్యాక్ వచ్చేసేయాలి. ఎవరైనా అయితే ఈ వీడియో అయితే మెన్షన్ పెట్టి చూస్తాను ఒకసారి. స్టోరీ పెట్టి చూస్తాను. యాడ్ టు స్టోరీ. మీకు ఒక్కొక్కసారి ఇక్కడ పైన సౌండ్ వస్తుంది కదా, ఇది అయితే ఒక్కొక్కసారి రాదు. ఏం చేయాలంటే పెట్టినప్పుడల్లా ఒకసారి ఆన్ చేయాలి. దాని తర్వాత ఇక వచ్చేస్తుంది. చూడండి ఇది ఇట్లా వచ్చేసిందా మెన్షన్, సేమ్ ఐఫోన్ ఉన్నట్టే కదా. చూసి కదా మీరు, ఐఫోన్ లేదు నా లేదు. తర్వాత ఇప్పుడు బొమ్మలు ఏమైనా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. బొమ్మలు వచ్చిందా, ఇది వస్తుందా రాదా. వచ్చింది వచ్చింది అనుకున్నా. ఇవి వచ్చేసింది బొమ్మలు.
ఫోన్స్ అయితే ఇలా రాదు, ఫోన్స్ అయితే రాదు ఇలా. ఫోన్స్ అయితే అన్నీ ఎరుపు ఫోటోస్ ఉంటాయి. మీరు ఇలా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు, లేకపోతే వద్దు. ఈ ఫోన్స్ అయితే ఉంటాయి. మీకు ఈ రౌండ్ కావాలా, ఫోన్స్ కావాలా? ఇప్పుడు మనకి ఇట్లా వీడియో పెట్టినాక మనకి వీడియోతో వదిలేసండి, మెన్షన్ బి పెట్టుకోవచ్చు. సేమ్ ఇట్లా స్టోరీ పెట్టినప్పుడు చూపిస్తాను. ఒక బ్యాక్గ్రౌండ్ నార్మల్గా తీసుకున్నాను నేనైతే, వైట్ పెట్టేదాన్ని. ఫోటో యాడ్ చేసుకుంటా. ఈ ఫోటో ఉంది కదా, ఇట్లా ఒక బొమ్మలు పెడతాం కదా మనం, బొమ్మలు అన్నీ కదా బొమ్మలు పెడతా. ఇట్లా ఒక్కొక్కసారి ఇది ఇంకా పోతుంది, ఇట్లా అయిపోతుంది. కానీ సేమ్ మనకు నార్మల్ ఇన్స్టా లెక్కనే ఉంటుంది, ఇంతే. బొమ్మలు గిమ్మలు అంతా వచ్చేస్తుంది సేమ్, ఇంతే. ఇక అయిపోయింది. మీకు రౌండ్ వస్తుంది. ఆఫ్ చేస్తా. ఇక్కడ కనిపిస్తుంది కదా, అంతే. ఇక అయిపోయింది. మనం ఎవరిదైనా స్టోరీ పెడితే రీమెన్షన్ పెట్టుకోవాలన్నా ఇట్లనే వస్తుంది, మళ్ళీ ఏం రాదు. జస్ట్ ఇది ఏంటంటే ఈ రౌండ్ బొమ్మలు రెండే వస్తుంది, ఇంకేం పనికి రాదు. సరేనా? మీకు జస్ట్ ఇది ఫోన్ బొమ్మలు ఇంకేముంది ఇట్లా అదే అది కావాలనుకుంటేనే ఇన్స్టాల్ చేసుకొని, లేకపోతే వద్దు. సరేనా? ఆ ఫోన్స్ గేమ్స్ అవన్నీ కావాలంటే ఇంకొక యాప్ ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. చలో, చాలా రోజుల తర్వాత వీడియో చేసినాం కదా, ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. సరేనా? చలో, నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం గాయ్స్. బాయ్ బాయ్.